హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారథి జోన్. మీరు లైసెన్స్కి అప్లై చేస్తుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? రీజన్ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన అడ్రస్ మీరు సెలెక్ట్ చేసిన ఆర్టీఓ ఆఫీస్కి రిలేట్ అయి ఉండకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఆర్టీఓ ఆఫీస్ విజయవాడ సెలెక్ట్ చేసుకుని కరెంట్ అడ్రస్ గనుక వైజాగ్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఎంటర్ చేస్తున్న అడ్రస్ అండ్ ఆర్టీఓ సెలెక్షన్ కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి? అదే నో యువర్ ఆర్టీఓ. ఇప్పుడు మనం అది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి sarthi.parivahan.gov.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఒక స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత అప్లై ఎల్ఎల్ఆర్ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో నో యువర్ ఆర్టీఓ అని వస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. మీరు కరెంట్ అడ్రస్ ఏ ప్లేస్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసెస్ వస్తున్నాయి. ఆ ఆఫీసెస్కి రిలేటెడ్గా మండల్స్ వస్తాయి. ఆ మండల్స్ని బట్టి మీరు ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసెస్ లిస్ట్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఆఫీసెస్కి రిలేటెడ్గా మండలమ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఫర్ సపోజ్ మీరు ఉంటున్నది మైలవరం మండల్ అయితే మీరు ఆర్టీఓ ఆఫీస్ విజయవాడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్ విజయవాడ సెలెక్ట్ చేసుకొని మీ కరెంట్ అడ్రస్ మైలవరంలో ఉంటే గనుక మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ కరెంట్ అడ్రస్ ఏది ఎంటర్ చేస్తున్నారో ఆ అడ్రస్ని మీరు డాక్యుమెంట్గా అప్లోడ్ చేసుకోవాలి. ఇలానే మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఉంటున్న కరెంట్ అడ్రస్కి ఏ ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకొని మీరు లైసెన్స్కి అప్లై చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే లైసెన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా? వారికి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.